భారతీయుడు 2 మార్కెటింగ్ ఏం చేశారు అని అంటే సేనాపతి క్యారెక్టర్ని మార్కెట్ చేశారు. బట్ భారతీయుడు 2లో సేనాపతి క్యారెక్టర్కి భారతీయుడు 2కి ఎటువంటి పొసగులు లేవు, లింకులు లేవు. పార్ట్ 3లో ఉంది సేనాపతి. ద ఒరిజినల్ క్యారెక్టర్ విల్ బి రివీల్డ్ 2025 విత్ సేనాపతి. అండ్ వన్ మోర్ థింగ్, సినిమాకి ప్లస్ పాయింట్ ఏంది అని అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్. అనిరుద్ధ్ గారు కూడా ఒక ప్లస్ పాయింటే. ఒకవేళ ఏఆర్ రెహమాన్ ఉంటే మళ్ళీ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతే మనకు తెలియదు. అంటే హై లెవెల్ ఏం పోదు, రొంబ బడా పెరియ పడం కాదు. ఇట్స్ పడం భారతీయుడు 2 కేవలం మన పడం దట్. ఎందుకంటే కథ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ ముందుకు పెట్టి ఇంటర్వెల్ది ఎన్నికి పెట్టింటే కూడా కథ ఇంకోలాగా ఉండేది. సో అది ఒక ఫీలింగ్లో వచ్చేది. అండ్ ఇంకో పార్ట్ 1లో ఏమవుతుంది అని అంటే ఎక్కడ కూడా భారతీయుడు ఎమోషన్తో కాడు, ఎమోషన్ తగలదు. పార్ట్ 2లో నాకు ఎమోషన్ తగులుతుంది. అండ్ కమ్ బ్యాక్ ఇండియన్ అని అన్నప్పుడు ఏదైతే ఎమోషన్ ఉంటుందో చూసావా, అక్కడ లోపించింది. దిస్ ఈస్ ద మెయిన్ నెగిటివ్. కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు అది ఎట్లుండాలి తెలుసా, అది మా నిజంగా అనేలా ఉండాలి. కానీ అదేదో జస్ట్ కమ్ బ్యాక్ ఇండియన్ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టేస్తా అంటే అక్కడ మెయిన్ నెగిటివ్ అదే. అండ్ ఇంకో నెగిటివ్ తెలుసా, తల్లి చనిపోతే ఎమోషన్ ఉంటుంది చూసావా, కనీసం గ్లిజరిన్ వాడితే అన్న కంటికి కన్నీరు వస్తుంది కదా, గ్లిజరిన్ వాడితే అన్న అది కూడా ఒక ఎమోషన్, అది కూడా ఒక నెగిటివ్ వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే సేనాపతి క్యారెక్టర్ కొద్దిగా మేకప్ ఏదైతే ఉందో, సేనాపతి క్యారెక్టర్ రివీల్ చేసేటప్పుడు ఆయన ఎన్ని కేజెస్ ఉన్నాడు, ఆయన బైసెప్స్ ఏంటి, మజిల్స్ ఏంటి అవి చూపిలా. ఇందాక ఒక పర్సన్ అన్నాడు సేనాపతికి మేకప్ సరిగ్గా సరిపోలేదు అని చెప్పేసి. ఓకే 70% ఓకే. భారతీయుడు 2 అర్థమయ్యి అర్థం కాకుండా ఉంది. అంటే మంచి చెప్పారా చెడు చెప్పారా, లంచాలు తీసుకుంటున్నారు కదా, సో మెసేజ్ ఇచ్చి వదిలేశాడు. ఆ చెప్పినోడు బ్యాడ్ అయ్యాడు. అది ఒకటే నచ్చలేదు నాకు. ఎందుకంటే కమల్ హాసన్ గారు లాంటి గొప్ప వ్యక్తి, ఒక ఫ్రీడమ్ ఫైటర్, లంచాలు తీసుకోకండి, ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక లంచం తీసుకుని ఉంటాడు, మీ యువత పట్టించండి అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. నాకు అది జనాలు ఎవరు వినరు. కానీ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఒక 4 పాయింట్లు పట్టుకున్నారనమాట. ఈ ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా ఏం జరుగుతుందంటే డాబా హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఫుడ్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు. ఆ ఫుడ్కి తీసుకెళ్ళిన బస్ డ్రైవర్ని, ఫుడ్ పెట్టినోడిని ఆడికి ఒక శిక్ష పడాలని చెప్పి చూపించారు. కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కుని డాక్టరు యూట్యూబ్లో వీడియో చూసి ఆపరేషన్ ఎలా చేయాలని చెప్పి మనుషులను చంపేయడం, దానివల్ల జరిగే అన్యాయాలు చూపించాడు. కొంతమంది పెద్ద ప్రముఖులు, గాలి జనార్దన్ రెడ్డి లాంటి పెద్ద ప్రముఖులు ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి, అంటే ఒక జేసీపీ నడిపి ఒక డ్రైవర్ స్థాయి నుంచి వచ్చి కొన్ని కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్లో ఎలా దాచాడు, ఆ అండర్ గ్రౌండ్లో కమ్మోట్లు బంగారంతో ఎలా కట్టాడు, సెల్ ఫోన్ బంగారంతో పౌచులు ఎలా చేసుకున్నాడు, ఇవన్నీ క్లియర్ కట్గా చూపించి వాళ్ళ వ్యవస్థను ఎలా పడగొట్టాలి ఇప్పుడున్న సమాజాన్ని చూపించాడు. దీనికోసం ఎక్కువ మాట్లాడకుండా సినిమా చూసినప్పుడు కొంచెం మైండ్లో పెట్టుకుంటే చాలా నేను ఒకటే చెప్తా. ఎందుకంటే సినిమా ఎక్కువ సినిమా 3 గంటలు చూస్తేనే ఎవడో దేకట్లా, నేను చెప్పి 10 నిమిషాలు మాటలు ఎవడో దేకడు. కాబట్టి సినిమా శంకర్ గారు డైరెక్షన్ కొంచెం తగ్గింది అనుకుంటున్నాను. భారతీయుడు 2 సినిమా ఇది మీడియా సినిమా, ఇది మీ సినిమా, మా సినిమా, మా అందరి సినిమా. మీ సమ్మెలేసి తొడగొట్టి చూస్తున్నా ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే ఇప్పుడు ఏమైందంటే చీటర్ అయిపోయింది భయ్య, చీప్ నికర్ కమ్ముడుపోతున్నాడు. ఓటర్ అంటే చీప్ నికర్ కమ్ముడుపోతున్నాడు, చీప్ అయిపోయాడు ఓటర్. ఈ సినిమా ఏం చెప్తుందంట మనకు, అరే నాయనా ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్, ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్ అనేది ఒక కంటెంట్, మంచి కంటెంట్ ఇస్తున్నాడు. ప్రధానంగా ఈ కంటెంట్ సినిమా మన మీడియా మిత్రులకు బాగా ఉన్నది. అందుకనే ఇది మీడియా సినిమా, మీ అందరి సినిమా, మనందరం చూడాలి. మీరు చూస్తే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. పోలీసు కాడ గన్ ఉంటుంది, ఎస్ఐ కాడ ఉంటుంది, సిఐ కాడ అందరి కాడ ఉంటుంది. వాళ్ళ లైఫ్లో ఒక్కసారన్న వాడు కాల్చడం నేనైతే ఎక్కడ చూడలే. కానీ మీ కాడ ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్, ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్, ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్. మీరు కాల్స్తే మీరు ఎవరిని కాల్స్తున్నారు అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అమాయకులని మీరు టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే కుంభకోణాలను చేసే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా అనేది మీరు తెలుసుకోండి. ఎందుకంటే తినడానికే తిండి లేదురా నాయన అనే ఈ రోజులలో ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా, ఈ క్షణానికి కూడా వాడు బాత్రూమ్ ఉచ్చబోసానికి కూడా బంగారమే, దొడ్డి కూర్చుంటానికి కూడా బంగారమే, తినడానికి పల్లెం బంగారమే, పడుకోవడానికి బంగారమే, అది కూడా బంగారం పెట్టుకొని పోతున్నాడే. మరిగా మీతో నేను జెన్యూన్ గా చెప్తున్నాను, మూవీ అయితే నన్ను నిజంగా డిసప్పాయింట్ చేసింది. రైటింగ్ కావచ్చు,
ప్రెజెంటేషన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, మూవీ మొత్తం ఎగ్జిక్యూషన్ కావచ్చు, నిజంగా చాలా వరకు బోర్ కొట్టింది అనమాట. సీరియస్లీ కొంచెం టైర్డ్ అయినాను. సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్స్ బాగానే ఉంటాయి. మనకు కొంచెం సిద్ధార్థ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సీన్లు ఒక 2 ఉంటాయి. క్లైమాక్స్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ ఉంటుంది అనమాట. అంటే ఈ 3 సీన్లు, ఈ 2 ఎమోషనల్ సీన్స్, ఒక భారతీయుడు 3 ట్రైలర్ కట్ సీను, ఈ 3 తప్ప సినిమాలో పెద్దగా ఏం లేదు. అండ్ ముఖ్యంగా గెటప్స్ బ్రో, అసలు చూసేటప్పుడు నాకు ఆ గెటప్స్, అరే ఏంట్రా ఇది శంకర్ గారి సినిమా కదా, అసలు ఏంటి గెటప్ ఏంది. అప్పుడెప్పుడు 1996 లో వచ్చిండే భారతీయుడు మూవీ 28 years బ్యాక్ వచ్చిండే మూవీలో అంత బాగా ప్రాస్థెటిక్స్ యూస్ చేస్తారు కదా గెటప్. ఈ మూవీలో ఇంట్రడక్షన్ హెయిర్ తో వచ్చిండే గెటప్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ గెటప్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది అనమాట. అండ్ నాట్ ఓన్లీ గెటప్, లైన్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే కరప్షన్ చేసే వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా, అమ్మా నాన్న అయినా, చెల్లెలైనా, అక్క అయినా, అన్న అయినా, తమ్ముడైనా, ఎవరైనా సరే, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీరు పట్టించండి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుతో మనం తింటే అరగదు, వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుతో మనకు దర్జాలు వద్దు, పట్టించండి అని చెప్పే లైన్ బాగానే ఉంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం నిజంగా పూరని నాకు అనిపించింది. నాకైతే కొంచెం కష్టంగా ఉంది థియేటర్లో కూర్చోవడము. మూవీలో ఏదైనా మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే చెప్పాను కదా, 3 సీన్లు కాకుండా కమల్ హాసన్ గారి యాక్టింగ్, ఆయన లోకనాయకుడు, ఆయన గురించి తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన యాక్టింగ్ ని కూడా గెటప్స్ వల్ల మనకు కొంచెం అది కామిక్ గా చేసింది అనమాట. సో కమల్ హాసన్ గారి యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ బాగుంది. రిమైనింగ్ అంతా కూడా థియేటర్లో కూర్చోవడం కొంచెం కష్టమైన అనిపించింది. చాలా మంది అంటారు గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి, భారతీయుడు ఇలా ఉంటే అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు నేను కూడా మూవీ తర్వాత గ్యాప్ ఉంది కాబట్టి ఫేస్బుక్, సోషల్ మీడియా అంతా చూసేటప్పుడు కూడా కొంతమంది గేమ్ చేంజర్ ఎలా ఉండబోతోంది, శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ లోకి వచ్చేసారు కదా, అది ఇది అని అంటా ఉన్నారు. మనం చెప్పలేము బ్రో, ఎందుకంటే గేమ్ చేంజర్ లో దిల్ రాజు గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మేబీ గేమ్ చేంజర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి భారతీయుడు 2 ఏమైనా పక్కన పెట్టినారా, లేదా ఇది 5 years నుంచి ప్రాజెక్ట్ కదండి బ్రో భారతీయుడు 2 వచ్చేసి. సో దీనికి గేమ్ చేంజర్ కి నాకు తెలిసి దీని రిజల్ట్ దానికి ఇంపాక్ట్ ఇవ్వద్దని నేను అనుకుంటాను అనమాట. చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ అయితే లేదు. ఆ శంకర్ గారిని ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, లాస్ట్ క్లైమాక్స్ ½ an hour ఉంటుంది. ఈ సినిమాలో కూడా ½ an hour క్లైమాక్స్ ఏమీ తగ్గలేదు, చాలా బాగుంది. మనందరికీ న్యాయం కావాలి, మనం ఎవరు న్యాయం ఆశించమన్నమాట. ఈ సినిమాలో అదే చూపించి, ఇంట్లో మన ఇల్లు ఎంత నీట్గా ఉంటుందో సొసైటీ కూడా అంతే నీట్గా ఉంటే ఇండియా బాగుంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యింది అన్న, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనిపించారన్న. ఇండియన్ మూవీలో యాక్చువల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలు శాసిస్తారు. ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఇండియన్ మూవీ పవన్ కళ్యాణ్ గారి నుంచే ఉంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఇంకా మామూలు ఉంటుంది అన్న. కలెక్షన్లు అన్న, హైలైట్ అంటే ఎవ్రీ సీన్ హైలైట్ అన్న. క్లైమాక్స్ ½ an hour ఉంటుంది శంకర్ గారి మూవీ అంటే. అది అపరిచితం అవనియండి, భారతీయుడు 1 అవనియండి, రోబో అవనియండి, రోబో 2 అవనియండి, ఇది కూడా సేమ్ ½ an hour ఉంది క్లైమాక్స్. బాగోలేదు అన్న, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి అన్న, లేదంటే అలా కలర్ పెట్టుకొని చూడమని అన్న, వాళ్ళకి అదే చెప్తున్నా అంతే. శంకర్ 100% సాటిస్ఫై చేశాడు అన్న. వచ్చిన ప్రేక్షకులు ఎక్కడ కూడా బోరింగ్, అసలు టాయిలెట్ వచ్చినా కూడా వాష్రూమ్ పోలేదు, అంత బాగా చూస్తారు. ఈ సినిమాలో మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ న్యాయం గురించి ఎక్స్పెక్ట్ చేయండి. శంకర్ డైరెక్షన్ కొన్ని దాంట్లో మిస్ అయింది అనిపించింది. మళ్ళీ లాస్ట్ లో మాత్రం అరే ఈ సస్పెన్స్ ఈయన క్లియర్ అవుతుంది అనుకుంటాం, కాకపోతే అది పార్ట్ 3కి ఎక్స్టెండ్ చేసింది అనమాట. మనం టైటిల్ 1 అనేది అయిపోయిందని అయితే ఎంటర్ అవ్వకనే పార్ట్ 3 గురించి అయితే ట్రైలర్ అయితే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్ని బట్టి తీసినాడు శంకర్. ఏంటంటే నిజ జీవితంలో జరుగుతున్నది. ఇప్పుడు నేను చాలా నాకు అనిపించినట్టే, అంటే ఇప్పుడు టాయిలెట్ పోతాం, ఆడ ఏంది బోర్డు మీద 2 రూపాయలు 3 రూపాయలు అని ఉంటాయి, వాడు 5 రూపాయలు తీసుకుంటాడు, 10 రూపాయలు తీసుకుంటాడు. అవన్నీ ఏంది ఆడ ఉండేది రూల్స్ అనేది ఫాలో కాకుండా, ఇంకోటి హెల్మెట్ కానీ ఇవి ఇంకా కొన్ని రూల్స్ అనేది కరెక్ట్ ఫాలో అయితే అంతా బాగానే ఉంటుంది. ఇంకోటి కొందరు క్వాలిఫికేషన్ లేకుండా జాబ్స్ అనేది వస్తున్నాయి, దానివల్ల కూడా ఎంతో మంది బల అవుతున్నారు. ఇంకా దేశం అనేది కొంత డెవలప్మెంట్ కానీ కాకుండా అయితే చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉంటారు, నేను బాగుండాలా, నా ఫ్యామిలీ, బయటోడు ఏమన్నా ఎట్టనా సావని అంతే. ఇప్పుడు మంచోడిని ముంచడానికనే తొందర. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా చూసినప్పుడు ఏమైంది, ఒకడు మార్చాలా మంచి చేయాలని వస్తే వాన్నే సంకర ఆకిచ్చి వాన్నికే ఇంకా ఆగుడు ఎక్కిస్తారు అన్నమాట. అలా ఉన్న జనాలు ఎప్పుడు మంచి పోరాడడానికి అయితే కష్టమే. దాని గురించి అయితే బాగా క్లియర్ చూపించిండు అనమాట. ఇంకా ఈ హాస్పిటల్ది ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ల గురించి కూడా, ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఏం రానోకి ఇస్తాడు, వాడు డబ్బు ఒక 500 అయ్యా 1000 రూపాయలు అనుకో 2000 తీసుకుంటావు, వాడు ఎవరినో గుద్దే, వాడు అవతల ఎంత ఇబ్బంది పడతాడు. అదే నీ ఫ్యామిలీని గుద్దితే ఇవన్నీ
మంచిగా అయితే బాగా చూపించిండు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుంది, ఇంకా తర్వాత కొద్దిగా స్లో ఉంటుంది, తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ అనేది గ్రిప్పింగ్ ఉంటుంది. ఇంకా సిద్ధార్థ క్యారెక్టర్ ఏంటంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అంటే ఇంతకుముందు నేరాలు ఘోరాలు ఎలా వచ్చి చూపించేవాళ్ళు అలాగే వీళ్ళు కొద్దిగా యానిమేటెడ్గా ఆ కరప్షన్ గురించి దాని గురించి చేస్తుంటారు. తన క్యారెక్టర్కి వాళ్ళ ఫ్యామిలీ మీరే మార్చాలా, మనమే మార్చాలా అనే దాని గురించి అయితే చూపిస్తా. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చి మనం మార్చాలా, దేశం సొసైటీ మారాలా అంటాం, కానీ మనమే మారం. అది దాని గురించి సిద్ధార్థ క్యారెక్టర్ ఉంటుంది, అది తన ఫ్యామిలీ మెంబర్కి వచ్చి దాంట్లో ఇంకొకరికి ఎఫెక్ట్ అయితే ఆయన మారుతారా ఏందనేది మన పార్ట్ 3లో అయితే క్లియర్గా అయితే కనబడుతుంది. సినిమా అయితే ఓకే అన్న, మరీ హిట్ అనలేము, మరీ ఫ్లాప్ అనలేము. ఓకే, సినిమా అయితే ఓకే, బాగుంది. కాన్సెప్ట్ పరంగా సూపర్ ఉంది సినిమా. కాకపోతే సినిమా మాత్రం కొంచెం స్లోగా నడిచింది, 3 hours అనేది అంత ఉండొద్దు. కాన్సెప్ట్ పరంగా మాత్రం సూపర్ ఉంది మూవీ మాత్రం. సిద్ధార్థ క్యారెక్టర్ మంచిగా చేశారన్న, కొంచెం ఎమోషనల్గా ఉంటుంది సిద్ధార్థ క్యారెక్టర్, కొంచెం మెయిన్ క్యారెక్టర్ సిద్ధార్థ. అది కమల్ హాసన్ తర్వాతకి ఎవరంటే సిద్ధార్థ అని చెప్పొచ్చు. సిద్ధార్థ క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు. కరప్షన్ కొంచెం అంటే కొంచెం కొత్తగా తీసింది కరప్షన్ విషయం. అంటే కరప్షన్ బేసిక్గా ప్రతి సినిమాలో ఉండేది కాబట్టి కొంచెం డిఫరెంట్ వేలో దాన్ని అరకట్టడం అనేది చేశారు. అదంటే ఇంకా పార్ట్ 3 ఉంది, పార్ట్ 3లో బాగా తెలుస్తుంది, పార్ట్ 2 ఇంకా పార్ట్ 3 కోసం వెయిటింగ్. సిద్ధార్థ రోల్ మంచిగా ఉందన్న, కీ రోలే సిద్ధార్థ గారిది కూడా. మూవీలో హైలైట్స్ అంటే కాన్సెప్ట్ అన్న, మెయిన్గా కాన్సెప్ట్. సినిమా స్లోగా నడిచిన కాన్సెప్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఏ సినిమాలు నాకు తెలిసినందుకు ఏ సినిమాలు ఇట్లా చూడలేదు, ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. నెగిటివిటీ అంటే స్లో ఉందన్న కొంచెం, అంతే. నెగిటివిటీ అంటే ఏం లేదు, కొంచెం స్లో, లేకపోతే కొంచెం ఇంకేమైనా ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు, కొన్ని సీన్స్ ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు, కొన్ని యాక్షన్ సీన్స్ కానీ కొంచెం యాడ్ చేసి ఉండొచ్చు అనిపించింది. కానీ కాన్సెప్ట్ పరంగా అయితే మంచిగా ఉంది సినిమా. క్యారెక్టర్స్ మంచిగా చూపించారు కదా, టేక్ ఆఫ్ డైరెక్ట్ స్లోగా ఉంది, అంటే ఒకటే సీన్ మళ్ళీ చూసినట్టు అనిపించింది కొంచెం. భారతీయుడు కంపారిజన్ అయితే భారతీయుడు ఫస్ట్ టైం మంచిగా ఉంది అనిపిస్తుంది దీనికన్నా. కాకపోతే పార్ట్ 3 ఉంది, మళ్ళీ పార్ట్ 3లో ఏం చూపిస్తాడో తెలియదు శంకర్ గారు. హీరోయిన్ అంతా ఏం ఉండదన్న, మొత్తం హీరో మీదనే నడుస్తుంది, భారతీయుడి మీదనే నడుస్తుంది, కరప్షన్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది, కొత్త కాన్సెప్ట్ వేలో చూపించాడు. అంటే మూవీ ఎందుకో లాగ్ గా అనిపించింది. ఆ యాక్షన్స్ అన్ని యాక్టింగ్ అంతా బాగానే చేశారు వాళ్ళ పార్ట్ వరకు. స్టోరీ ఏమో కొద్దిగా లాగ్ గా అనిపించింది. సో ఓకే, అంటే మనకి ఫస్ట్ లో సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్ గారు, సో ఇక్కడ అనిరుద్ధ్ ఇచ్చాడు కదా, సో ఆ లెవెల్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిందా? కొద్దిగా బీజిఎం అంత సెట్ అవ్వలేదు, కొన్ని దాంట్లో ఇంట్రొడక్షన్ లో బాగానే చేశారు, తర్వాత కొంచెం సెట్ అవ్వలేదు. ఓకే, సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ యాక్టింగ్ బాగానే ఉంది, అక్కడ యాక్టింగ్ బాగానే చేస్తారు. కొద్దిగా ఎమోషనల్, మదర్ది ఎమోషనల్ పెట్టారు ఫస్ట్ హాఫ్ లో. కొన్ని క్యామియో రోల్స్ ఇచ్చారు కదా, రకుల్ది కొద్దిగా బాగుంది, రకుల్ ప్రీత్ సింగ్ బాగా చేశారు. బాగున్నారా? రకుల్ ప్రీత్ సింగ్ బాగున్నారా? రకుల్ ప్రీత్ సింగ్ బాగున్నారా? అండ్ మూవీకి మా నెగటివిటీ అనేది మ్యూజిక్ అంతగా లేదు అంటున్నారు, మీరేమంటారు? మ్యూజిక్ అంతా ఓకే, అంటే సాంగ్స్ ఏం లేవు. భారతీయుడు పార్ట్ 1 లో చాలా సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. దీంట్లో ఏదో ఒక సాంగ్ పెట్టారు, దట్స్ ఆల్సో నాట్. అంటే ఫ్యామిలీకి ఇప్పుడు కొంతమంది భారతీయుడు అంటే అలా వెళ్తారు, బట్ సాంగ్స్ అలా లేవు అక్కడ చూసినా కూడా. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలాగానే ఉంది, క్లైమాక్స్ లో కొద్దిగా ఓకే బెటర్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళమంటారు అసలు మూవీకి, ఏమంటారు మీరు? ఎక్స్పెక్టేషన్స్ అంత లేదు చెప్పాలంటే. యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్స్ ఏమంటే భారతీయ 1లో అలా తను కరప్షన్ కానీ ఏది ఎలా చూపెట్టారో కదా, భారతీయ 2లో అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్ చేశాను నేను. అలా చూసేసరికి నాకు అది కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. ఎప్పుడో గతంలో 20 years బ్యాక్ లో భారతీయుడు 1 చూసినప్పుడు ఎంతో గర్వం ఏర్పడ్డాం. సో ఎందుకంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం కూడా శంకర్ గారు మొట్టమొదటిసారిగా అంత హైప్గా తీసుకొచ్చిన డైరెక్టర్ ఎవరంటే శంకర్ గారు. సో శంకర్ గారి రేంజ్ లో తీయాలంటే ఎవరు సాధ్యం కాదు. ఇది 500 సంవత్సరాల తర్వాత కూడా శంకర్ గారిని గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇండియాలో మొత్తం కూడా షేక్ చేసిన ఘనత శంకర్ గారిది. అటువంటి మార్కుని ఎవరు క్రియేట్ చేయలేరు అనేది కూడా శంకర్ గారు తనదైన శైలిలో శంకర్ గారు చాలా బలమైనటువంటి ముద్ర వేసుకున్నారు. సో కమల్ హాసన్ గారి మార్కుని ఇక్కడ చూపించడం జరిగింది. కానీ సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నార్మల్ గా తీశారు. ఫస్ట్ హాఫ్ ని ఇంకొంచెం హైప్ చేసి ఉంటే చాలా బాగుండేది మూవీ. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ రేంజ్ లో ఉంది. సెకండ్ హాఫ్ ని అసలు నిజమైన భారతీయుడు ప్రజల్లో ఎలా ఉండాలి, సమాజానికి ఎటువంటి సేవ చేస్తాడు, అసలు నిజమైన భారతీయుడు అంటే ఏంటి అంటే, సో మంచి చేసిన ఎవడు కూడా ప్రజల్లో తిరగలేరు అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. నిజమైన అసలు భారతీయ పౌరుడు అంటే
నిజమైన భారతీయుడు అంటే యూత్ అని మాత్రం ఒక మెసేజ్ ఇచ్చాడు. అది టోటల్ గా మాత్రం మూవీ మాత్రం భారతీయుడిగా నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. శంకర్ అన్న రాను సినిమా ఎందుకు ఇట్లా వేస్తున్నా నాకు అర్థమవుతలేదా? అసలు సినిమా అంటే శంకర్ సినిమా అంటే ఒక ఇండియన్ లా ఒక నంబర్ 1 సినిమా డైరెక్టర్ అయినా అలాంటి డైరెక్టర్ గారు ఈ సినిమా ఎందుకు ఇట్లా వేసినా నాకు అర్థమవుతలేదు. కాకపోతే ఇంతమంది సినిమా ఒక ఊపుదలు వస్తారు. ఒక శంకర్ అంటే ఒక ఇంట్రెస్ట్, అరే ఒక రాజమౌళి అప్పట్లో, ఇప్పుడు రాజమౌళి అప్పట్లో శంకర్ అంటే ఒక టాప్ నంబర్ 1, ఇప్పుడు కూడా టాప్ నంబర్ 1. కాకపోతే స్టోరీలో కొద్దిగా తప్పిదం జరిగింది, కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా స్టోరీలో ఏమంతా చెప్పుకున్నది లేదనా చెప్పాలంటే. ఒక కమల్ హాసన్ యాక్టింగ్ ఒకటి ఓకే అని చెప్పొచ్చు, సిద్ధార్థ ఒకటి ఓకే అని చెప్పొచ్చు. అంతకుమించి స్టోరీలో ఒక మనకు మెసేజ్ అంటే పాత స్టోరీ అంటే అవినీతి కోసం అప్పట్లో ఎలా చూసాం మనం భారతీయుల సేమ్ అలానే పెట్టిండు. కాకపోతే కొద్దిగా డిఫరెంట్ గా పెట్టిండు, అంతకుమించింది ఇంకేం లేదు. కానీ సినిమా ఇంకా బాగుంటుండే. స్టోరీలో మాత్రం దమ్ము ఏం లేదన్నా, చెప్పుకునేది ఏం లేదు. శంకర్ గారు మీరు మంచి సినిమాలు తీయండి, మీరు చెప్పుకునే మంచి స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే శంకర్ అంటే ఒక బ్రాండ్, ఒక నిజంగా చెప్తున్నా ఇండియాలో ఫస్ట్ నంబర్ 1 శంకరే, తర్వాత రాజమౌళి గారు. కాకపోతే మీరు ఇంకా మంచి సినిమా తీయండి సార్. వచ్చే 3 తీస్తారు మీరు, ఇండియన్ 3, ఆ సినిమాలో మంచి తీయండి. కొద్దిగా మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెట్టుకోండి, మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోటి మీరు కాంబినేషన్ తోటి సినిమా బ్లాక్ బస్టర్ కొడతాను. మ్యూజిక్ ఓకే అన్న, ఏఆర్ రెహమాన్ శంకర్ కి సక్సెస్ కావాలంటే ఏఆర్ రెహమాన్, ప్రతి సినిమాలో ఏఆర్ రెహమాన్ ఉంటేనే సినిమా బ్లాక్ బస్టర్. కాకపోతే స్టోరీలా చూసుకోవాలి, ఎక్కడ స్టోరీ తప్పింది అంటే ఏం డిసప్పాయింట్ కాలేదు. ఫస్ట్ భారతీయుడు 1 కి దేనికి వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా ఉంది మ్యామ్? సూపర్ సిద్ధార్థ్. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు. ఏం లేదు, అంతా బాగుంది, చాలా బాగా చేశారు. వెయిటింగ్ ఫర్ 3. అనిరుద్ధ్ బీజిఎం సెట్ అయిందా? యా సూపర్ గా. ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూడడం జరిగిందన్న. భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. భారతీయుడు 2 సినిమా పెద్ద రాడ్. ఎందుకంటే మామూలు రాడ్ కాదు, ఐరన్ రాడ్. ఇది మామూలు రాడ్ అంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద మచ్చ. తమిళ ఇండస్ట్రీ మొత్తం ఏదో పాన్ ఇండియా మూవీ అని చెప్పి, పాన్ వరల్డ్ మూవీ అని చెప్పి తెచ్చిండు. కానీ ఆ శంకర్ గారికి ఒక దండం. దాంట్లో యాక్టింగ్ చేసి కమల్ హాసన్ గారు ఒక పేరు పాడు చేసుకునే సినిమా ఏమీ లేదు భయ్యా. నీ సినిమా చూడాలి అనుకుంటే 350 రూపాయలతో పాటు ఆ రోజు టైం వేస్ట్, 3 గంటల టైం వేస్ట్, అంతా వేస్ట్ చేసుకొని నువ్వు సినిమా చూడాలనుకుంటే చూడు, నేను కాదనను. తర్వాత నీ రియాక్షన్ కూడా ఇదే. మనం ఏం చెప్తాం ఈ సినిమాలో, రాత్రి పండుకోవాలంటే ఉండాలి మంచం, ఎవరు తీసుకోవద్దు లంచం. ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అంతే ఇదే. భారతీయుడు 1లో చూపించాడు అదే కాన్సెప్ట్, అదే రిపీట్, అదే రొటీన్, అదే రొట్ట. మనం మార్నింగ్ లేవగానే చేస్తాం టిఫిన్, ఈ సినిమాలో ఉంది మొత్తం రొటీన్ రొటీన్ రొటీన్, ఏమీ లేదు భయ్యా. ఈ సినిమా చూసినోడు పక్కా బేవర్స్ గాడైతేనే సినిమా చూస్తాను. నేను పక్కా బేవర్స్ కానీ అందుకే సినిమా చూసిన. అట్టర్ ఫ్లాప్ సినిమా. అన్నా నాకు ఒక్కనికే కాదన్నా, ప్రతి ఒక్కరికి అడుగు, నువ్వు సినిమా బాగాలేదని చెప్తాడు. మనం దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని చేసుకుంటారు. అంతా ఫైటింగ్ సినిమా, ఫైటింగ్ ఫ్లాప్, అంతా ఫ్లాప్. ఏ స్టోరీ లేకపోతే ఏం నచ్చుతానా నీకు? సినిమాలో స్టోరీ లేదు, సినిమాలో డైలాగ్ ఏముందన్నా? మొత్తం ఏంది? సిద్ధార్థ్ యాక్టింగ్ గురించి మంచిగా చేసిండు, సూపర్ గా యాక్టింగ్ చేసిండు సిద్ధార్థ్. రకుల్ ప్రీత్ సింగ్ పక్క సైడ్ క్యారెక్టర్ 15-20 నిమిషాలు వస్తుంది, వెళ్ళిపోతుంది. అంతే, ఏం లేదు అన్న. ఎప్పుడు సాంగ్స్ వస్తాయి అర్థం కాదు, ఎందుకు వస్తాయి అర్థం కాదు. ఇష్టం వచ్చినప్పుడు వేసేస్తారు సాంగ్. మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదన్నమాట, బయట వాళ్ళు చేస్తేనే అది తప్పు అన్నమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గ్రూప్ ఉంటుంది అన్నమాట, సిద్ధార్థ టీం ఉంటుంది, ఒక క్రియేట్ చేస్తారు కమ్ బ్యాక్ భారతీయుడు కమ్ బ్యాక్ అని. కమ్ బ్యాక్ అన్నప్పుడు బాగా చూసుకోవాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళ సిద్ధార్థ వాళ్ళ మమ్మీ చనిపోయినా గో బ్యాక్ అంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా కానీ అది తప్పు కాదు, బయట వాళ్ళు చేస్తే తప్పు అన్నమాట. మెయిన్ పాయింట్ అది చూపెట్టారు. 100% ఇంట్లో వాళ్ళంగా నిలదీయాలి. మా పరంగా అయితే ఓకే, 1 టైం వాచ్. బ్రహ్మానందం ఖాళీ ఒక మాటగాడు ఉండదు భయ, ఖాళీ చూపిస్తారు సీన్ అంతే. ఒక మాటగాడు మాట్లాడు ఖాళీ చూపిస్తారు. సిద్ధార్థ క్యారెక్టర్ ఎక్కువ కమల్ హాసన్ కన్నా. అవును, హీరో అనే ఉండొచ్చు, నేను చెప్పొచ్చు హీరో అయితే. ఎక్కువ రోల్స్ అయితే లేవు వాళ్ళకి, కొంచెం కొంచెం అక్కడక్కడ అలా అలా వచ్చేసి వెళ్ళిపోతాయి. సెకండ్ దాంట్లో లంచమే ఉంది. ఆ పార్ట్ 3 ఉంది, పార్ట్ 3లో అరెస్ట్ చేస్తారు మనల్ని. కొంచెం చిన్న బిట్టు చూపెట్టారు. తాత క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం ఉండదు అందులో. కమల్ హాసన్ అయితే ఎక్కువ రోల్ అయితే లేదు.
దీన్ని బట్టి భారతీయ 2 ఎందుకు పెట్టాడో కూడా నాకు తెలియదు, ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. ఓకే సినిమా పరంగా అయితే ఓకే, సినిమా బాగుంది, వన్ టైం వాచ్ అంతే. శంకర్ డైరెక్షన్ లో ఏమైనా మార్పు కనిపించిందా? మార్పు అయితే ఏం కనాలి నాకైతే, నో మార్పు. సో 1 లో ఇన్ని నాకు తెలిసిన మాత్రం ఈ శంకర్ సినిమా కూడా కాదు నాకు. కమలాసన్ కోసం వచ్చారా లేకపోతే కమలాసన్ కోసమే వచ్చాను. శంకర్ గారి కోసం రాలేదు కమలాసన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? ఈ మూవీ మెసేజ్ అనుకోవచ్చా? ఓన్లీ ఇలా చేతులతో తిప్పేది అట్లా కాకుండా ఆ తిప్పడానికి దాని మీనింగ్ రాశారు. చాలా బాగుంది, చూడండి అర్థమవుతుంది. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. అంటే ఇంకా కొంచెం బెటర్ గా చూపించేది ఉంటాయి కమలా సార్ గారిని. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మూవీ ఎలా అనిపించింది? బెటర్ చూడొచ్చు. కమలాసన్ గారు ఎలా ఉన్నారు?